వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 234వ భాగం 6-7-26 యుద్ధకాండలో 102వ జధిక శతతమ సర్గ. అధిక అంటే ఎక్కువ, ద్య అంటే రెండు, దేనికి శతానికి 100కి ఎక్కువ 2, 102 అన్నాడు. ఇంద్రుడు పంపిన రథాన్నెక్కి రాముడు రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరటం అని ఇందులో చెప్తారు. లక్ష్మణేరతు తద్వాక్యముక్తం సుత్వా రాఘవ సందధే పరవీరఘ్నో ధనురాదాయ వీర్యవాన్. శత్రు సంహార కారకుడు పరాక్రమవంతుడైన రాముడు లక్ష్మణుడు ఇందాక చెప్పిన మాటలు విని ధనుస్సు గ్రహించి బాణాలు సంధించి, ఎందుకని వానరుడు బాగా దెబ్బతిన్న రాక్షసులు వచ్చారు. రావణాజ శరాన్ ఘోరాన్ విససజ్జముఖే అథాంజం రథమాస్తాయ రావణో రాక్షసాధిప అభ్యధానత కాకుత్సం స్వర్గానురివ భాస్కరం. సేనాముఖంలో రాముడు రావణుడిని ఉద్దేశించి భయంకరాలైన బాణాలు విడిచారు. తర్వాత రాక్షసరాజైన రావణుడు మరొక రథాన్ని అధిష్ఠించి రాహు సూర్యుడి మీదకు వెళ్ళినట్టు రాముడి మీదకు వెంటనే వెళ్ళారు. దశగ్రీవో రథస్థస్తు రామం వజ్రోపమై శరై ఆజఘాన మహాశైలం ధారాభిరివతో యదః. రథం మీద ఉన్న రావణుడు వజ్రాయుధం వంటి బాణాలతో, మేఘం జల ఆధారాలతో, పర్వతాన్ని మేఘం నీళ్లతో అంటే జలధారతో, వర్షంతో పర్వతాన్ని ఢీ కొట్టినట్టు రాముడిని ఢీకొట్టి, అంటే పర్వతం మీద ఎంత వర్షపాతం పట్టినా దానికి ఏం చలనం ఉండదు అని అర్థం. దీప్త పాపక సంకాశైశరై కాంచన భూషణై అభ్యవర్షద్రణే రామో దశగ్రీవం సమాహిత. రాముడు సావధాన చిత్తుడై యుద్ధంలో మండుతున్న అగ్నితో సమానమైన బంగారం చేత అలంకరింపబడిన బాణాలు రావణుడి మీదకు వర్షి. భూమౌ స్థితశ్చ రామశ్చ తతస్తశ్చ రక్షసః సమం యుద్ధమిచ్చాహు దేవగంధర్వ కిన్నరాః. రాముడు నేల మీద, రావణుడు రథం మీద ఉండి యుద్ధం చేయటం సరిగా లేదని దేవగంధర్వ కిన్నరుడు అనుకున్నారు. తతో దేవవర శ్రీమాన్ సుత్వాచేషాం వచో మృదం ఆహూయ మాతలిం శక్రో వచనం చేదమబ్రవీత్. అప్పుడు దేవతా ప్రభు శ్రీమంతుడైన ఇంద్రుడు వాళ్ళ అమృతం వంటి మాటలు విని మాతలిని పిలిచి ఇలా అన్నాడు. రథేన మమ భూమిస్థం శీఘ్రం యాహి రఘుత్తమ ఆహూయ భూతరం వ్యాతః కురు దేవహితం మహత్. నువ్వు వెంటనే నా రథాన్ని తీసుకొని యుద్ధరంగంలో భూమి మీద ఉన్న రాముడి దగ్గరకు వెళ్ళి, భూమికి వెళ్ళిన నువ్వు రాముడిని పిలిచి రాముడికి విషయం చెప్పి గొప్ప దేవతాహితమైన కార్యం చెయ్యి. ఇత్యుక్తో దేవరాజేన మాతలి దేవసారథి ప్రణమ్య శిరసాదేనం తతో వచనమబ్రవీత్. దేవసారథి మాతలి దేవేంద్రుడి మాటలు విని అతని శిరస్సుకి వంచి నమస్కరించి ఇలా, శీఘ్రం యాస్యామి దేవేంద్ర సారథ్యం చ కరోమ్యహం తతో హయైశ్చ సంయోజ్య హరితైశ్యందనోత్తం. దేవేంద్ర, నేను శ్రేష్టమైన రథాన్ని, ఆకుపచ్చని రంగు గల గుర్రాలను, అవి దేవేంద్రుడి గుర్రాలు ఆకుపచ్చని, కట్టుకొని వెంటనే సారథ్యం చేస్తా. తతః కాంచన చిత్రాంక కింకిణీ శతభూషిత తరుణాదిత్య సంకాసో వైడూర్యమయ పూవరః. సదస్వై కాంచనాపీడైర్యుక్తః శ్వేతప్రకీర్ణకై హరిభిः సూర్యసంకాశైర్హేమజాలవిభూషితై
రుక్మవీణుధ్వజ శ్రీమాన్ దేవరాజ రథోవర దేవరాజేన నందిష్టో రథమారుహ్యమాతలి అభ్యవర్తత కాకుత్సాం అవతీజతి విస్తపాత్. దేవేంద్రుడి ఆజ్ఞ ప్రకారం మాత దేవేంద్రుడి రథాన్ని ఎక్కి స్వర్గం నుండి దిగివచ్చి రాముడి దగ్గరకు వెళ్ళి రథం చక్రాలు బంగారం చేత చిత్రవర్ణాలై అది వందల కొలది చిరు గంటల చేత అలంకరింపబడి లేత సూర్యుడిలాగా ఉన్న దాని నిలువు దూలం వైడూర్యమణుల చేత అలంకరించబడి దానికి బంగారు శిరోభూషణాలతో తెల్లని చామరాలతో బంగారు జరీతో అలంకరించిన సూర్యుడితో సమానులైన ఆకుపచ్చ రంగు ఉత్తమ అశ్వాలు కట్టబడ్డ దాని ధ్వజం వెదురు ఆకారం గల బంగారు దండం మీద ఎగురుతోంది. అబ్రవీచ తదా రామం సప్రతోరథే స్థిత ప్రాంజలిర్మాతలిర్వాక్యం సహస్రాక్షస్య సారథి. అప్పుడు ఇంద్రుడి సారథి అయిన మాతలి త్వరలాతో రథంలోనే ఉండి నమస్కరిస్తూ రాముడితో ఇలా అన్న: సహస్రాక్షీణ కాకుత్థ రథోయం వ్యయాయతే దత్తస్థవ మహాసత్వ శ్రీమన్ శత్రు నివర్హణ. గొప్ప బలపరాక్రమవంతుడు శోభాయుక్తుడు శత్రు సంహారకుడవైనటువంటి రామచంద్ర, ఈ రథాన్ని నీ జయం కోసం దేవేంద్రుడు నీకు నన్ను ఇచ్చి పంపించాడు. ఇదమైంద్రం మహచ్చాపం కవచం చాగ్ని సన్నిభం సూరాశ్చాదిత్య సంకాశ శక్తిశ్చ విమలా శివ. ఇంద్రుడి ఈ గొప్ప ధనస్సు, అగ్నితో సమానమైన కవచం, సూర్యుడి వంటి బాణాలు, నిర్మల మంగళప్రదమైన శక్తి కూడా పంపాడు. కనుక రథం, ధనుస్సు, కవచం, బాణాలు అనేటువంటి దివ్యమైన శక్తి ఈ మూడు కూడా పొంది. ఆరుహ్యేమం రథం వీర రాక్షసం జగిరావణం భయా సారథినా రాజన్ మగేంద్ర ఇవ దానవాన్. వీరుడైన రాజా, నేను సారథిగా ఉన్న ఈ రథానికి మహేంద్రుడు దానవులని చంపినట్టు రావణుణ్ణి చంపు. ఇత్యుక్త సంపరిక్రమ్య రథం తమభివాజ్య చ ఆరురోహ తదా రామో లోకాన్ లక్ష్మ్యా విరాజయన్. కనుక అప్పుడు రాముడు రథానికి ప్రదక్షిణం చేసి నమస్కరించి లోకాలకు శోభకు కలిగించారు. బభూవచ మహాయుద్ధం తుములం రోమహర్షణం రామస్య చ మహాబాహు రావణస్య చ రక్షసః. గొప్ప బాహువులు గల రావణులకు వ్యాకులం, రోమాంచం పుట్టించేటువంటిది అయిన మహాయుద్ధం, తుముల యుద్ధం అంట జరిగింది. స గాంధర్వేణ గాంధర్వం దైవం దైవేన రాఘవ అస్త్రం రాక్షసరాజస్య జఘాన పరమాస్త్రవిత్. గొప్ప అస్త్రాలను ఎరిగిన రావణుడు ప్రయోగించిన గాంధర్వాస్త్రం చేత దైవాస్త్రం చేత కొట్టేశాడు రాముడు. రావణుడు ప్రయోగించిన వాటిని నాశనం చేసి అస్త్రం తు పరమం ఘోరం రాక్షసం రాక్షసాధిప ససజ్జ పరమక్రుద్ధ పునరేవ నిశాచర. రావణుడు చాలా కోపించి మళ్ళా చాలా ఘోరమైన రాక్షసాస్త్రాన్ని ప్రయోగించి ఏ రావణ ధనుర్ముక్తా శరా కాంచవభూషణా అభ్యవర్తంత కాకుత్సం సర్పా భూత్వా మహావిషాః. రావణుడి ధనస్సు నుండి బయలుదేరిన బంగారంచే అలంకరింపబడిన బాణాలు గొప్ప విషంగల సర్పాలుగా అయి రాముడి మీదకొచ్చి పడ్డాయి. ఏ దీప్తవదనాదీప్తం నాంతో జ్వలనం ముఖై రామమేవాభ్యవర్తంత వ్యాధితాస్యా భయావహాః. భయానకాః మండుతున్న ముఖాలు గల భయంకరాలైన ఆ సర్పాలు ముఖాలతో, సర్పము ముఖాలు
నిప్పులు కక్కుతూ నోళ్లు తెరచుకొని రాముడి మీదకే వచ్చాయి. తైర్వాసుకి సమర్పైర్దీప్త భోగైర్మహావిషై దిశశ్చ సంతతః సర్వా విదితశ్చ సమావృతాః. వాసుకి స్పర్శ వంటి తీవ్రమైన స్పర్శ గల ప్రకాశిస్తున్న పడగలు గల మహావిశాలైన ఆ సర్పాలు సమస్త దిక్కులకు విదిక్కులను కప్పేశాయి. దిక్కులు విదిక్కులు అంటే ఉపదిక్కులను. తాన్ దృష్టాన్ పన్నగాన్ రామ సమాపతమాహవే అస్త్రం గారుత్మతం ఘోరం రాదుశ్చక్రే భయావహం. యుద్ధంలో వచ్చి మీద పడుతున్న ఆ పాములు 1-2 లక్షలు వేల కొద్ది చూసి రాముడు ఘోరం భయంకరమైన గారుత్మత అస్త్రాన్ని పాముకి గరుత్మంతుడంటే పక్షి అంటే గరుడ పక్షి అంటే భయం, అందుకని వదిలే. ఏ రాఘవా ధనుర్ముక్త మృత్మపుంజాక్షికి ప్రభా సువర్ణా కాంచనా భూత్వా విచేరు సర్పశత్రవ. రాముడి ధనస్సు నుండి విడువబడిన బంగారు పొన్నులు గల అగ్నిలా ప్రకాశిస్తున్న ఆ బాణాలు సర్పాలకు శత్రువులైన బంగారు గరుత్మంతులుగా అయి సంచరించారు. ఏతాన్ సర్వాన్ శరాన్ జఘ్ను సర్పరూపాన్ మహాజనాన్ సుపర్ణరూపా రామస్య విశిఖాః కామరూపిణః. స్వేచ్ఛాగమనం రూపంగల గరుత్మ పక్షుల ఆకారంతో ఉన్న ఆ రాముడి బాణాలు గొప్ప వేగం గల సర్పరూపాలైన బాణాలన్నిటిని కట్టేసి అస్త్రే ప్రతిహతే క్రుద్ధౌ రావణో రాక్షసాధిపః. అభ్యవర్షత్తదా రామం ఘోరాభిః శరవృష్టిభిః. ఆ అస్త్రం కొట్టివేయబడటం చేత కోపించిన రాక్షసరాజైన రావణుడు అప్పుడు రాముడిపై ఘోరాలైన బాణవర్షం కురిపించాడు. తతః శరసహస్రేణ రామం అక్లిష్టకారిణం అర్దయిత్వా ఘోసరౌఘేన మాతలిం ప్రత్యభిజ్యత.